ప్రవీణ్, మన వాళ్ళందరికీ కాల్ చేసి మనం మాట్లాడుకునే రోజు ప్లేస్ దగ్గరికి రమ్మని చెప్పాను. ప్రవీణ ఏం చేస్తున్నా ఖాళీగా రీల్స్ చూస్తున్నారా ఇప్పటిదాకా కూర్చొని? మన వాళ్ళు ఏమో వినయ్ కనిపిస్తలేడు, పండుగ ఇంకా రాలే. ఆయన వినయ్ ఆయన ప్రవీణ ఏదో పండుగ ఇంకా రాలే. ఏమో అన్నా సరే ఫోన్ చేయడానికి ఒకసారి. అదే పండుగ ఎక్కడ వస్తున్నారా? దగ్గరలోనే ఉన్నా. సరే మరి మన అడ్డకాడికి వచ్చి వస్తుందండి అన్న. ఎంత టైం పడుతుందంట? 5 నిమిషాలు అన్నా ఉంటాను. అరే ఎప్పుడు లేటైనా అలా పండు మీది. పండు అయితే నువ్వు అన్నే ఉండు. ఎట్లా చేస్తావు? నేను కూడా మనిషినేరా. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి నేను కూడా మనిషినేరా. చీప్ గా చూస్తున్నాను. ఏమన్నా ఎప్పుడు వెళ్ళి నేనేమన్నాడా? వాళ్ళు ఏమన్నా వాడు వచ్చిందే లేదు కదా. ఇంకమ్మా కూర్చో ఫోన్ గరం అవుతావు ఫోన్ పోయి గరం కాదు. మనకి ఏదైనా మంచి బిజినెస్ ఉంటే చెప్పండి రా. అబ్బాయి కలిసి చేస్తుంటారు. ఏమంటారా? బిజినెస్ బిజినెస్ పైసలు ఏడున్నారా? చేద్దాం రా, ఏదో ఒకటి చిన్నగా ట్రై చేస్తూ చేసుకుంటూ చేద్దాం. తీసుకురాని పెడదాం మనం ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీ ముందు. అందులో ఎంప్లాయీస్ కన్నా మనకి ఫుల్ పైసలు వస్తాయి. ఎవరి కింద పని చేయని అవసరం లేదు. అంటే నీ ఉద్దేశం ఏంద్రా? అంటే సాఫ్ట్వేర్ బానిసలా? అవునరా, వాళ్ళు కార్పొరేట్ కూలీలే. రోజు కరువు పని పోయేటోళ్ళు లెక్క కట్ట పార గడ్డపార ఇవన్నీ తీసుకొని ఎట్లయితే పోతారో వీళ్ళు కూడా బ్యాగ్ లో ల్యాప్టాప్ వేసుకొని అట్లనే ఆఫీస్లోకి పోతారు. వాళ్ళన్నా 3-4 గంటలు పనిచేసి ఫిట్గా ఉంటారా. వీళ్ళు 8-9 గంటలు పనిచేసి ప్రాణం ఖరాబ్ చేసుకుంటారు. వీళ్ళు వాళ్ళు కష్టపడేది పుట్టగుడ్డు కోసమే కదరా. వీళ్ళు ఏమో లగ్జరీగా చూపించుకోవడానికి ఆ ఫ్రిడ్జ్లు, కార్లు, బైక్లు అన్నీ ఈఎంఐలు కొని మళ్ళీ అదే ఈఎంఐలు కట్టడానికి వీళ్ళ జీవితంలో తాకట్టు పెడతారు. రూపాయి చెప్పులు సేపాయి. ఏంటి సార్ అది? రూపాయి చెప్పులు సేపాయి. ఆ బతుకు మనకు అవసరమా చెప్పురా అన్న? అంతోకే కానీ ఈ రూపాయి చెప్పులు సేపాయి అంటే ఏంటన్నా? ఏం లేదురా, లగ్జరీ లైఫ్ వెంబడ పడి పరువు కోసం అప్పులు చేసి మళ్ళీ అదే అప్పులు కట్టడానికి కష్టపడ్డారని అర్థం. లేదా ఇంకా అర్థం కాలేదు కదా, చెప్తా. చూడడానికి బాగున్నా వెనకాలన్నీ అప్పులు పెట్టుకొని ఉంటారు. సరే అన్న, ఇప్పుడు ఏం చేయమంటాం మరి? వచ్చేది ఏముందిరా, పోయి మనసులో జాబ్ లేదంతా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే లివర్ కుక్కైన నిప్పు. పెద్ద బిజినెస్ చేద్దాం అన్నట్టు మాట్లాడినవారా? ఇప్పుడేమో జాబ్ చేసుకోమని అంటుంది. మంచివిరాను పెద్ద వర్షం ఏముంది, మన మిడిల్ క్లాస్ కి అలవాటే కదా జాబ్ చేయడం. నిజమన్నా ఇదైతే మనం ఎన్నెన్నో అనుకుంటాం, కంట్రోల్ చేసే పని అయితే చేస్తాం. మన బతుకులు మారే ఇక. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.